హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక పాత ట్రాలీతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి ట్రాలీస్ అలాగే వ్యవసాయ పనిముట్ల కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మన ఛానల్లో అన్నీ కూడా డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుద్దనుకుంటే మన ఛానల్లో పెట్టే వీడియోస్ షార్ట్స్ కూడా దయచేసి షేర్ చేయండి. ఈ ట్రాలీ విషయానికి వస్తే ఇది పాత ట్రాలీ అండి, కొత్త ట్రాలీ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఇది పాత ట్రాలీ, కొత్త ట్రాలీ అయితే కాదు. ఆ రాబార్ కూడా చింతకాయ టైపు రాబార్ అండి. సో కింద ఛానల్స్ కూడా ఒకసారి చూడండి. సో ప్రజెంట్ అయితే ట్రాలీ కండిషన్లోనే ఉందండి. ఒకవేళ మీకు కావాలి అంటే కొనుక్కున్నాక మీకు ఒకవేళ కలర్ మీ ఇంజన్కి తగ్గట్టు మ్యాచ్ అవ్వకపోతే కలర్ ఒకటి మీరే మార్చుకోవాలండి. సో మేమైతే ఉన్న పాలంగా ట్రాలీ ఇచ్చేస్తాము. సో ఇదైతే చెక్క డోర్లు కలిగినటువంటి ట్రాలీ. సో యాక్చువల్గా ఇది తయారైంది గుడివాడ సైడ్ తయారు చేసుకొని వచ్చామండి. సో నాకు తెలిసి గుంటూరు, గుడివాడ, బాపట్ల, చీరాల అటు సైడ్ ఎక్కువ మంది చెక్క ట్రాలీలే వాడుతున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఈ ట్రాలీ అయితే ప్రజెంట్ ఖమ్మం దగ్గర సత్తుపల్లిలో ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలోని ఖమ్మం దగ్గర సత్తుపల్లిలో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. కామెంట్లో నన్ను మళ్ళీ అడగమాకండి. ఎక్కడ లొకేషన్ ఎక్కడ, ఫోన్ నెంబర్ చెప్పండి, అవన్నీ అడగమాకండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాము. తెలంగాణలోని ఖమ్మం దగ్గర సత్తుపల్లిలో ఉంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. సో ట్రాలీ కండిషన్ పరంగా ఎలాంటి డోకా లేదండి. సో ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుంది, డోర్స్ కూడా చాలా బాగున్నాయి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.